ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆర్టీసీ భవన్ ముట్టడి కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. సో మరి ఆర్టీసీ ముట్టడి భవన్ కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం, బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మనతో పాటు తలసాని సాయి కిరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఏంటి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఏ విధంగా వాళ్ళు ఎండగడుతున్నారు, రానున్న మరి రాబోయే ఎలక్షన్స్లో ప్రభుత్వం నుంచి కానీ తర్వాత ఏదైతే ప్రతిపక్షం నుంచి కానీ ఒక ఇష్యూని క్రియేట్ చేయడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తారంటూ కూడా రకరకాల వాదనలు వినపడతా ఉన్నాయి. దీని మీద ఏం మాట్లాడుతున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. సో ఈ రోజు ఆర్టీసీ ఛార్జీల పెంపు విషయంలో మీరు ఆర్టీసీ భవన్ కార్యక్రమాన్ని ముట్టడి కార్యక్రమం చేపట్టారు. సో ఎలక్షన్ ముందు ఇది మీరు ఒక స్టంట్గా చేస్తున్నారంటూ కూడా ఈరోజు అధికార పార్టీ అంటుంది. ఏంటి దీన్ని ఎలా చూస్తారు? మొదట ప్రెస్ వాళ్ళు మీకు కూడా సానుభూతి తెలుపుతున్నా. మీరు కూడా ఇబ్బంది పడ్డారు, చూసినారు ఎట్లా జరుగుతుందో, ప్రజాపాలన ఎట్లుందో, మహబూబ్ కి దుకాణం ఎంత బాగుందో, బ్యూటిఫుల్ గా ఉందో చూసిరు. మీరు కూడా చూసిరు. మహబూబ్ కి దుకాణం ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మీరు కూడా కళ్ళారా చూసినారు. పొద్దుటి నుండి సర్కస్ కి తీరే విధంగా హౌస్ అరెస్ట్ అన్నారు, రిప్రజెంటేషన్ అన్నారు. రిప్రజెంటేషన్ దగ్గరికి వస్తే 3 బ్యారికేడ్లు వేసి అడ్డుకున్నారు. మేము వచ్చింది 15 మంది, మా ఎమ్మెల్యేలు 6, 7, మా నాయకులం, లోకల్ నాయకులం ఒక 5, 6 అంతే. మా కోసం 500 మంది పోలీసులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఉండడం తెలంగాణలో, అందులో హైదరాబాద్లో ఎవరం మేమందరం పబ్లిక్ సర్వీస్ చేసిన వ్యక్తులమే కదా. 10 సంవత్సరాల వరకు గవర్నమెంట్ ఉన్న వ్యక్తులమే కదా. 30 సంవత్సరాల నుండి పబ్లిక్ సేవలు ఉన్న వాళ్ళమే కదా. మా కుటుంబాలన్నీ అన్నున్నాయే కదా. ఏం చేయడానికి పోతాము బస్ భవన్ లోపలికి? ఎందుకు పండుగ టైంలో, దసరా దీపావళి టైంలో ప్రజలు పండుగలు చేసుకోవద్దా? మీకు ఇష్టం లేదా? బతుకమ్మను ఫెయిల్ చేసినావు. బతుకమ్మ చీరలు వేయడం కూడా తెలియదు నీకు. ఈ రోజు దసరా దీపావళికి ప్రైస్ హైక్ పెంచుతా అంటూ వస్తే ఎవరన్నా చెప్పేటోళ్ళు కదా. అది కూడా ఏంది నీ గొప్పతనము? నువ్వు 420 హామీలు ఇచ్చి అందులో నువ్వు చేసింది ఒకటి ఫ్రీ మహిళా బస్సు అని. అందులో తర్వాత ఏమన్నావు? సంవత్సరం కాగానే ఇన్ని కోట్ల మంది మహిళలు తిరిగినారు, ఈ కార్పొరేషన్ లాభాలలోకి వచ్చేసింది, బహుశా బోనస్లు ఇచ్చేస్తామేమో అన్నావు. అటువంటి నుండి నువ్వు ప్రైస్ హైక్ పెంచినావు. అంటే నిజమేందో బట్టబయలైంది. ఆ రిప్రజెంటేషన్కి ప్రజల దగ్గరికి తీసుకొని బస్ భవన్కి పోయినాం మేము. ఏమని? దయచేసి ఈ హైక్ తగ్గించండి, పండుగ పుట్టింది మంచిది కాదు, డిమాండ్ ఒకటే మాది. మీరు ఎప్పుడు కూడా ప్రజలను అడ్డి విడిచే విధంగా మీరు పరిపాలన చేయొద్దండి. ప్రజలని హాయిగా బతకనిచ్చే వాళ్ళు చూడాలి. మీరు ఏమైనా చేస్తే చేయండి, లేదా వదిలేయండి, అంతేగాని వాళ్ళ దగ్గరికి లాక్కునే పరిస్థితి మీరు చేయొద్దు అని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే సార్ ఆర్టీసీ మీద ఇష్యూ ఇప్పుడు మీరు క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు రానున్న జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. వీటిలన్నింటిలో కూడా దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు, లేనిపోయిన విషయాలు బయటకు తీసుకొస్తా ఉన్నారు. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే ఆర్టీసీ ఉద్యోగస్తులు అందరూ కూడా సమ్మెలు చేస్తే వాళ్ళ ప్రాణాలు కూడా పోయినప్పుడు ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే కూడా మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్, పంచాయతీల ఎలక్షన్ ఒక విషయం పక్కన పెట్టండి. పండుగలు లేవా ఇప్పుడు? అవసరమా ఈ పండుగల టైంలో? అంత సోయ లేదా ఒక గవర్నమెంట్కి? ఏ టైంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టదు, ఏ టైంలో ప్రజల దగ్గర డబ్బులు లేవు. మొదటిగా మీరు వచ్చిన 2 సంవత్సరాలలో అన్ని కొలాప్స్, రియల్ ఎస్టేట్ కొలాప్స్, బిజినెస్లు అన్ని కొలాప్స్. ఎవరి దగ్గర రూపాయి డబ్బు లేదు. ఉన్న డబ్బులన్నీ మీరు ఢిల్లీకి, మహారాష్ట్రకి, బీహార్కి వెళ్ళిపోయినాయి. ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఈ టైంలో కూడా పండుగ టైంలలో ఎలక్షన్లు వస్తుంటాయండి. బీఆర్ఎస్ పార్టీకి కొత్తనా ఎలక్షన్లు? కాంగ్రెస్ పార్టీకి కొత్తనా? ఏ పార్టీకి కొత్త ఎలక్షన్లు? ఎలక్షన్ స్టంట్ చేసుకోవాల్సిన చిన్న రాజకీయం మా ఇద్దరికి అవసరం లేదు, 2 పార్టీలకి. ఇక్కడ ప్రజల తరపున పండుగ టైంలో ఏంది మీ వ్యవహారం? ఏంది మీరు చేసిందే ఒకటి ఫ్రీ బస్సు అంటే మీ పక్క సీటు వాళ్ళ డబ్బులు కూడా ఈ పక్క సీటు వాళ్ళు ఇవ్వాలి, అంతే కదా. అంటే అంత తెలివి అనుకుంటారా ప్రజలకి? మీరే పెద్ద తెలివి పనులు అనుకుంటారా? ప్రజలు తప్పకుండా కర్రదీసి బాధ పెడతారు. మీకు పండుగలను ఇబ్బంది పెట్టొద్దు. బస్ ఛార్జీలు పెంచాలంటే ఒక వ్యక్తికి 2 వ్యక్తులకు సంబంధించిన విషయం కాదండి. ఇది కోట్లాది జనాలకు సంబంధించిన విషయము. దానిపైన రివ్యూ మీటింగు, దానిపైన ఆలోచించి కన్సెన్సస్ తీసుకొని ఎట్లా బాధపడతారు, బాగుంటుందా లేదా అన్ని విషయాలు ఆలోచించాలి. ఇక పండుగ టైంలో గ్యారంటీగా వీళ్ళు పోతారు ఊర్లకి. ఈ టైంలో వాళ్ళపైన వేసేసినామంటే వాడు సచ్చినట్టు కడతాడు, మా డబ్బులతోనే మనం అయ్యాసి చేద్దాము. ఇటువంటి ఆలోచనతో ఉండే గవర్నమెంట్ తెలంగాణలో ఉండడం చాలా బాధాకరం. సో ఏంటి సార్ నెక్స్ట్ మనం మోటివ్ ఏంటంటే ఇప్పుడు మనం ఎలక్షన్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్ మీది ఖాళీ అయింది కాబట్టి దాన్ని సాధించుకోవాల్సిన పని కూడా మీ మీద ఉంది. ఏంటి ఎలా పోతున్నారు? ఏ విధంగా? తప్పకుండా జూబ్లీహిల్స్ ఎలక్షన్ November 11కి నోటిఫికేషన్ వచ్చింది. బ్రహ్మాండంగా ఆల్రెడీ క్యాండిడేట్స్ అనౌన్స్ అయి ఉన్నారు. వర్షాల వల్ల ఇంకొక 2-3 రోజులు ఉన్నాయి కాబట్టి బహుశా 11th, 12th నుండి నాకు తెలిసి గ్రౌండ్ పైన కిక్ ఆఫ్ అవుతుంది. ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే గెలవడము, అకాలంగా మరణించడము. ఎక్కడైనా కూడా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి గెలిచినప్పుడు 5 సంవత్సరాలకు గెలుస్తారు. సో మధ్యలో వేరే వాళ్ళు వచ్చే ఆస్కారం ఉండదు. ప్రజలు అట్లా ఆలోచిస్తారు అనేది నా ఉద్దేశము. వాళ్ళ వైఫ్కే టికెట్ వచ్చింది కాబట్టి తను కూడా ఏ రోజు రాజకీయంగా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి కాదు. గోపీనాథ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అని ధైర్యం చేసుకొని ముందుకు రావడం అభ్యర్థిగా సునీత గారు. వాళ్ళకి కాన్స్టిట్యున్సీ అందరూ కూడా గోపీనాథ్ గారి సేవలని గుర్తుపెట్టుకొని ఆ సానుభూతి ఉంటుంది.
దాంతోపాటు కేసీఆర్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఈ హైడ్రా విషయం వచ్చినప్పుడు కానీ మీరు చూస్తారు చాలా విషయాలలో, మూసీ విషయము, హైడ్రా విషయము, హామీల విషయము, బాకీల విషయము, ఏ వచ్చినా కూడా కేసీఆర్ గారిని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి అందులో సిటీలో ఎటు సైడ్ వేవ్ ఉన్నా సిటీ 100% డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ వైపే ఉంటుంది. కాబట్టి తప్పకుండా జూబ్లీ సీటు సెంటిమెంట్ ఒకటే కాదండి. డెవలప్మెంట్ లేదా, బీఆర్ఎస్ డెవలప్మెంట్ లేదా, బీఆర్ఎస్ నాయకత్వంకి ఇప్పటికీ డిఫరెన్స్ తెలియట్లేదా, ప్రజలు చూస్తలేరా, అడుగుతలేరా, రమ్మంటలేరా, కోరుకుంటలేరా, అవన్నీ పనిచేస్తాయి. తప్పకుండా సానుభూతి అనేది ఉంటుంది. ఎందుకంటే అకాలంగా ఎవరు మరణించినా సానుభూతి ఉంటుంది. అందులో సిట్టింగ్ ఎమ్మెల్యే గారు మరణించడం అనేది బాధాకరం. ఎందుకంటే కాన్స్టిట్యున్సీకి సర్వీస్ చేసిన వ్యక్తి కాబట్టి ఆదరణ ఉంటుంది ప్రజలలో. ఆయన నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్యే అయినా నిరాడంబరంగా ఉండడము, అందుబాటులో ఉండడము, కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేయడము, కళ్యాణ లక్ష్మి వచ్చినప్పుడు సొంత చీర పెట్టడము, గిఫ్ట్లు ఇవ్వడము, మహిళలను ప్రోత్సహించడము, మహిళా దినోత్సవాలు చేయడము, బతుకమ్మలు చేయడము, గోపీనాథ్ గారు పెట్టిన పేరు బ్రహ్మాండంగా ఉంటుందని అనుకుంటున్నాను. సో మొత్తానికైతే మరి ఇప్పుడు ఏంటి సార్, ప్రభుత్వం మీద ఏ విధమైన ఒత్తిడి తీసుకుంటారు ఫైనల్? ఇదే మమ్మల్ని ఒత్తిడి తీసుకొద్దాం అంటే వాళ్ళు మా పైన కాకుండా ప్రెస్ వాళ్ళ పైన కూడా నిర్బంధం చేసే విధంగా వాళ్ళు ఉన్నారు. మీకు కూడా మేమే తోడుంటాము. తప్పకుండా మన ఇద్దరం కలిసి పోరాడి ఈ గవర్నమెంట్ మెడలో ఉంచి పబ్లిక్ పైన భారం పడకుండా చూసే బాధ్యతగా మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్.